హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సమ్మర్ వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి పొద్దున్న ఎట్లా ఉందో. 10 o'clock మా దగ్గర అయితే వచ్చేసి ఇదిగోండి. మొన్న ఒక గులాబీ కోసం బయట వైపు ఇంకో గులాబీ ఇచ్చింది. ఇంకా కొంచెం ఇచ్చాలి. కోద్దామంటే బయట వైపు కుండిపోయింది, కింద పడిపోతుందేమో అని భయం. విజయవాడ నుంచి తీసుకొచ్చిన మొక్క కూడా బతికింది ఫ్రెండ్స్. అది చామంతి. ఇదిగోండి, దీనికి కూడా మొగ్గ మంచిగా రావట్లేదు ఫ్రెండ్స్. ఏమైందో మరి ఈ చెట్టుకి అర్థం కావట్లా. మొగ్గ ఉండాలి కానీ ఇవేమో గులాబీలు, చిన్న చిన్న గులాబీలు వస్తున్నాయి. మొత్తం చెట్టు నిండా వేస్తే చూడటానికి కూడా చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్. మొక్కలు ఇదిగోండి ఇక్కడైతే వచ్చినాయి, కానీ మిగిలిన పూలన్నీ ఎండుకుపోయినాయి. ఇదో చామంతులు చూస్తున్నారా? ఏమైందో ఎందుకో మరి ఇట్లా ఎండుకుపోయినాయి మొక్కలు. వాటర్ పోస్తూనే ఉన్నాను, డ్రింకింగ్ వాటరే పోస్తాను. కొన్ని ఇస్తున్నాయి, కొన్ని వదిలిపోతున్నాయి. సమ్మర్కి తట్టుకోలేకపోతున్నాయి మొక్కలు. 2-3 times పోయాల్సి వస్తుంది వాటర్. ఇదిగోండి, ఇప్పుడే పూజ అది చేసేసుకున్నాను. ఇక టిఫిన్ పోగు వేసేసుకోవాలి. పూజ చేశాక ఏ పనైనా స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్. నేను ఇదిగోండి ఇవేమో ఉల్లిపాయలు. ఫంక్షన్ కదా ఫ్రెండ్స్. చాలా పనులు ఉంటున్నాయి. అసలు టైర్డ్ అయినట్టుగా అనిపిస్తున్నది పనులు. ఎందుకంటే మార్నింగ్ వంట చేయను, ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళాను. మధ్యాహ్నం లంచ్ చేయను, మళ్ళీ ఇంకేదైనా పని ఉంటుంది. అది అవ్వగానే మళ్ళీ ట్యూషను 5 to 7, మళ్ళీ డిన్నరు. అస్సలు టైం కుదరట్లేదు. అయిపోతూనే ఉన్నాయి, రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. అప్పుడే మనకి ఇయర్ 1 month అయిపోయి 2nd month కూడా హాఫ్ డేస్ అయిపోయినాయి చూడండి. ఇదైతే ఉల్లిపాయలు ఫ్రెండ్స్. ఇవి నేను తీసుకొచ్చేసాను. అల్లం అరకిలో, కిలో 60. ఉల్లిపాయలు ఏమో 100కి 3 కిలోలు ఇచ్చాడు. ఇదిగోండి తీసుకొచ్చాను, చూపిద్దాం మీకు అని చూపిస్తున్నా. ఇదిగోండి అల్లం కిలో 60 రూపాయలు ఫ్రెండ్స్. ఇది తీసుకొచ్చాను నిన్న. ఉల్లిపాయలు, ఆలు కూడా చిన్న చిన్న ఆలు కొత్తది వస్తుందిట. ఇప్పుడు 100కి 3 కిలోలు ఇచ్చాడు. ఇప్పుడైతే ఇదిగోండి ఉప్మా పోపు వేసేసుకున్నాను. రవ్వ పోసేసుకుంటే ఇవాళ బ్రేక్ఫాస్ట్ అది రెడీ అయిపోతుంది. మా ఇంటి పక్కన ఆంటీ ఒకళ్ళు ఉన్నారు. ఆంటీ చపాతీ ఇచ్చారు ఫ్రెండ్స్. అందుకని కొంచెమే ఉప్మా చేసుకొని తింటున్నాం మా వారికి. అది మా బాబుకి అన్నిట్లో కంటే కూడా ఈ ఉప్మానే ఇష్టంగా తింటాడు ఫ్రెండ్స్. ఇది దోశలు, ఇడ్లీ, కొబ్బరి పచ్చడి వాటితో అయితే మా వాడికి చాలా ఇష్టం అసలు ఈ ఉప్మా అంటే. బొంబాయి రవ్వ ఉప్మా అంటే టేస్టీగా చేస్తే కొంచెం ఎక్కువగానే తింటాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. వంట చేసేద్దామని కూరగాయలు నిన్న తీసుకొచ్చాను. కిలో 20 రూపాయలు చెప్పాడు ఫ్రెండ్స్. దొండకాయలు, ఈ వంకాయలు పచ్చడి బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నా. పావు కిలో 10 రూపాయలు అని చెప్పాడు. ఒక 3-4 వచ్చినాయి. ఇదిగోండి, ఇవైతే కోడిచిక్కుడుకాయలు కర్రీ చేద్దాము. పచ్చి కొబ్బరి వేసి, పెసరపప్పు వేసి తింటారు కదా అని పావు కిలో 15 రూపీస్ ఫ్రెండ్స్. ఇవి మాకు పావు కిలో అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. బాక్స్ కాను తినడానికి. ఏ పూట కాపూట ఫ్రెష్గా వంట చేస్తా కాబట్టి పావు కిలో, అరకిలో అయితే సరిపోతాయి మాకు. ఇప్పుడు ఇవైతే ఇందులో కొంచెం టొమాటో యాడ్ చేస్తా కదా, ఇవైతే చేసేస్తున్నాయి ఇప్పుడు వంట ఇవాళ. ఇదిగోండి ఇట్లా స్టవ్ మీద పెట్టి కాల్ చేసుకుంటూ ఉంటాను వంకాయలు. ఇదిగోండి ఇది కూడా పెట్టేసుకున్నాను. ఇది కూడా తర్వాత కాల్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మిరపకాయలు తీసేసుకున్నాను, పోపు వేసేసుకుంటున్నా, ఆయిల్ పెట్టేసుకున్నాను వంకాయ పచ్చడి కోసమని. చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. ఇదిగోండి పచ్చడి కోసం పోపు వేసేసుకున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు. ఇవైతే ఇదిగోండి మిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నా. ఇదిగోండి జావ పెట్టేసుకున్నాను. ఒక స్టవ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి గ్లాస్లో పోసుకొని తాగిస్తున్నాము ఇప్పుడు. ఇంకా కూర ఒకటి కట్ చేయాలి ఫ్రెండ్స్. అది కట్ చేయాలంటే కోడిచిక్కుడు కూడా చాలామంది 3-4 పెట్టి కట్ చేస్తారు. నా దగ్గర వెజిటేబుల్ కట్టర్ ఉంది.
దాంతో ప్రెస్ చేసేస్తే ముక్కలు చిన్న చిన్న పీసెస్గా వచ్చేస్తాయి. మీకు చూపిస్తాను నేను అది. చాలా చిన్న చిన్న పీసెస్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఇవ్వండి. ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడకబెట్టేసుకున్నాం. ఇదిగోండి పసుపు, ఉప్పు, పెసరపప్పు వేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చేసుకుంటాను. ఇదిగోండి కూర విజిల్ వచ్చేసింది కదా, అది కొంచెం చల్లారలోపు పచ్చడి మిక్సీ వేసేసుకుంటున్నా. ఇదిగోండి వచ్చేసి చింతపండు అని పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నా. ఈ వంకాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి రెడీగా. వంకాయలు కూడా పొట్టు తీసేసుకొని ఇట్లా వేసేసుకొని మనం ఇందులోనే రుచికి సరిపడా పసుపు, ఉప్పు వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నేనైతే ఎండుమిరపకాయలతో చేస్తున్నాను, కొంతమంది అయితే పచ్చిమిరపకాయలతో చేస్తారు. మా అత్తయ్య గారు వాళ్ళు అయితే ఎండుమిరపకాయలే ఇష్టపడతారండి. ఇప్పుడు వచ్చేవన్నీ అసలు ఉప్పు కానీ షుగర్ కానీ ఏదైనా కల్తీలాగా ఉన్నాయి ఫ్రెండ్స్. వచ్చేసి ఉప్పు నేను ఇదివరకు 1 స్పూన్ వేస్తే చాలు సరిపోయేది, అట్లాంటిది ఇప్పుడు 2 స్పూన్స్. షుగర్ కూడా అట్లానే ఉంది ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి వచ్చేసి కొత్తిమీర ఇంకొంచెం ఉప్పు వేసానండి, నాకు ఎందుకో సరిపోలేదు అది, అందుకని ఉప్పేసి మళ్ళీ ఒక తిప్పి తిప్పేస్తాను. వంకాయ మెత్తగా ఉంటే మనం చేత్తోనే ఇచ్చేయచ్చు, కాకపోతే కొంచెం గట్టిగా ఉంది వంకాయ వచ్చేసి. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి కూర పోపు వేసేసుకుంటున్నాను. ఇదిగోండి కూర పోపు వేసేసుకున్నాను. ఇందులో కొంచెం కారం, పచ్చి కొబ్బరి వేసేస్తే మనకి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇవాళకి లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇదిగోండి పచ్చి కొబ్బరి ఇట్లా తుమ్మేసి వేసేసుకున్నాను కర్రీలోకి. ఇవైతే వచ్చేసి ఉడుకులు అండి. ఇదిగో ఇవి కూడాను